నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆయన రైజ్ చేసిన టాపిక్ కావచ్చు, లేకపోతే ఆయన అన్న ఒక అంశం కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గంలో ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటి ఆ అంశం అంటే, ఏపీలోనే నేను సీఎం కాలేకపోయాను, తెలంగాణలో ఎలా సీఎం అవుతాను అనేసని. ఆయన యాదృచ్ఛికంగా అన్నారా? లేకపోతే ఆయనలో ఉన్న అసహనంతో అది బయటకు వచ్చిందా? లేదు అది ఇంకెప్పటికీ సాధ్యం కాదు అనేసి ఆయన ఫిక్స్ అయిపోయారా? అంటూ ఇలా రకరకాల అర్థాలను, రకరకాల భాష్యాలను మనం వినడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో జనసేనను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏంటి ఆ కామెంట్స్ చేయడానికి ప్రధాన కారణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సత్య గారు. ముందుగా మొన్న తెలంగాణ రాష్ట్రంలో మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ గురించి ఏమంటారు? ఆంధ్రలో సీఎం కాలేకపోయాను, తెలంగాణలో ఎలా అవుతాను అంటే ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. నీ అయ్యా జాగిరా అన్న ఆపదాలు కావచ్చు, పెట్టరాని టైంలో మీటింగ్ పెడతాను అనేసి పర్మిషన్ ఇవ్వలేదు అనేసి అన్న అంశం కావచ్చు, ఓవరాల్గా అన్నింటికి సంబంధించి ఆయన మాట్లాడిన దాని గురించి ఏమంటారు? ముందుగా అంటే ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ఆ రోజే సభ పెడతాను అనటం ప్రభుత్వం దానిని ఏ విధంగానూ దానిని స్వాగతించకపోగా దానిని ఆయన ప్రెస్ మీట్ రూపంలో ఆయన తన ఆవేదన కావచ్చు, ఆక్రోశం కావచ్చు, ఆయన వెలగెక్కిన విధానం మనం అందరం విన్నాం. అంత క్రితం ఆయన మంగళగిరి జనసేన కార్యాలయంలో కావచ్చు, అంత క్రితం గోదావరి జిల్లాలో పర్యటన జరిగినప్పుడు కావచ్చు, వరుసగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న విధానాలని మనం ఒకసారి పరికించి చూస్తే ఏదైతే రాజ్యసభకు సంబంధించి ఆయన వాళ్ళ అభ్యర్థిగా ఎవరినైతే తెర మీదకు తీసుకొచ్చారో ఆ అభ్యర్థి మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతను కాసేపు కప్పిపుచ్చడం ఒకటి, వ్యతిరేకత లేకుండా చేయడం ఒకటి, ఇతర సామాజిక వర్గాలందరూ కూడా జనసేనతో కలిసి ప్రయాణించాలి, ప్రయాణిస్తేనే జనసేన అనే పార్టీ మనుగడ కొనసాగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన విధానం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ సందర్భంగా ఆయన గతంలో విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి ఆయన ప్రస్తావన చేసి ఉండకపోయి ఉంటే సమంజసంగా ఉండేది. ఎందుకు అని అంటే ఆయన ఏమన్నారంటే వాళ్ళందరి పేర్లు, ఆయన తోట చంద్రశేఖర్ గారి పేరు, చింతల పార్థసారథి గారి పేరు, రామ్మోహన్ రావు గారి పేరు, లక్ష్మీనారాయణ గారి పేరు, వీళ్ళందరి పేర్లు ఆయన తెర మీద తీసుకొచ్చారు. వీళ్ళల్లో రామ్మోహన్ రావు గారు మినహాయిస్తే మిగతా ముగ్గురు, ఒకరు చంద్రశేఖర్ గారు ఏమో గుంటూరు శాసనసభ నుంచి, లక్ష్మీనారాయణ గారు వైజాగ్ నుంచి, చింతల పార్థసారథి గారు అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అట్లాగే ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఆయన జనసేనలో కొనసాగుతున్నారు. ఇంకా ముత్తంశెట్టి కృష్ణారావు గారు, విజయనర్మల గారు దంపతులు ఇద్దరు నోవా కాలేజీల అధినేతలు. స్వయాన గతంలో రాష్ట్ర మంత్రివర్యులుగా అట్లాగే అనకాపల్లి లోక్సభ సభ్యులుగా చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి సోదరుడే ముత్తంశెట్టి కృష్ణారావు గారు. సరే, వారు అవనగడ్డ నుంచి వారు పోటీ చేశారు 19 ఎన్నికల్లో. అలా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ఎందుకు వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారిని అనటానికి పూర్వరంగం ఏదైతే ఉందో, వాస్తవానికి ముందే 2019 ఎన్నికల సమయంలోనే 2019లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలనేటటువంటి ఒక ఆలోచన ఉంది పవన్ కళ్యాణ్ గారికి, స్పష్టంగా ఉంది. హీ నోస్ ఎందుకు 175 నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీ చేస్తే ఫలితాలు ఏ విధంగా వస్తాయో, ఆ ఫలితాలు ప్రజారాజ్యం ఫలితాలలాగా ఉంటాయేమో, లేకపోతే ఇంకా దయనీయమైన స్థితిలో ఫలితాలు వస్తాయేమో. కాబట్టి అటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలకు పూనుకోకుండా ఆయన చాలా చాకచక్యంతో 2014లో అసలు ఏ అభ్యర్థుల్ని ఆయన నించోబెట్టలేదు, ఏ స్థానాల్ని ఆయన కోరలేదు. 2019 ఎన్నికల్లో ఇవాళ ఏ 2024లో అయితే మనం 20 స్థానాలు, 21 స్థానాలు, లేకపోతే 2 ఎంపీలు అంటున్నామో అవి అప్పుడే 2019 ఎన్నికలకు ముందే 3 లోక్సభ స్థానాలు, 25 శాసనసభ స్థానాలు అనేటటువంటి ఒక చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత వాస్తవానికి ఏంటంటే 19 ఎన్నికలు అనేవి లోకేష్ గారు రాష్ట్ర మంత్రిగా, ఆయన ఐటీ శాఖ మంత్రుడిగా ఉన్నాడుగా, శాసనమండలికి ఎంపికయ్యి ఆయన ఐటీ శాఖ మంత్రుడిగా కొనసాగుతూ పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం అది. ఆ సమయంలో ఏంటంటే మనం ఇప్పుడు జనసేనతో కలిసి ప్రయాణం చేస్తే మనం జగన్తో రేపు పోరాటం చేయాలి. జగన్ బలపడ్డాడు అన్న విషయం అర్థమవుతుంది.
ఈ సమయంలో పవన్ని మనతో కలుపుకొని మనం కలిసి రేపు పోటీకి వెళ్ళి కొద్దో గొప్ప మనం వెలుపలికి వస్తే పవన్ ఖచ్చితంగా మనల్ని శాసించేటటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. అదేదో మనం ఇప్పుడే జగన్తో పోరాటం చేద్దాం, పవన్ని వెలుపలే ఉండి మనకు మద్దతు తెలియజేయమని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వాళ్ళ సమాచారం అదన్నమాట. అంటే ప్రస్తుతం 2019 ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారు మనతో ప్రత్యక్ష పొత్తులో పవన్ కళ్యాణ్ గారు మనకు అవసరం లేదు అనేటటువంటి విషయం లోకేష్ గారు కుండబద్దలు కొట్టేశారు. కొట్టిన తర్వాత అప్పుడు మీకు వాస్తవానికి బాగా గుర్తుంటే 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలకి జనసేన ఇన్ఛార్జీల్ని కూడా నియమించకుండా అప్పటిదాకా వాళ్ళు నెట్టుకుంటూ వచ్చినటువంటి సందర్భం. ఎందుకు ఇన్ఛార్జీలను నియమించడం లేదు, ఎందుకు లోక్సభ ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే శాసనసభ ఇన్ఛార్జీలు కావచ్చు, ఇన్ఛార్జీలను వేస్తే ఏమవుతుందంటే అందరికీ ఉన్నటువంటి అపోహ ఏంటంటే సంజయ్ గారు, ఇన్ఛార్జిని నియమించిన తర్వాత ఖచ్చితంగా ఇన్ఛార్జి పోటీ చేసి తీరాలన్న నియమం ఎక్కడా లేదు. అవును, ఎక్కడా లేదనమాట. ఇన్ఛార్జీలను నియమించి ఇన్ఛార్జీల రూపేణా పార్టీని బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎందుకంటే ఇన్ఛార్జీలకు ఒక ఆశ ఉంటుంది, నేను అభ్యర్థిని అవుతానేమో, నా మీద ఎంతో నమ్మకం ఉంటే మా నాయకుడు నాకు ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చాడు కాబట్టి నన్ను నేను నిరూపించుకోవాలనేటటువంటి భావనలో వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. ఫారం బి ఏదైతే ఉందో అది మీరు ఆ అభ్యర్థి చేతికి, నువ్వే మా అభ్యర్థి, ఇదిగో ఫారం బి అని మీ చేతికి ఇచ్చేందుకు మీరు అభ్యర్థి కాదు, మీకు అర్థమైంది కదా అని కొంతమంది విఘ్నులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా మనం ఇన్ఛార్జీని నియమించవచ్చు, పార్టీని బలోపేతం చేయొచ్చు, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నది నిర్ణయించుకున్నప్పుడు ఫారం బీలు ఏవైతే మనం అమలు పరుస్తామో వాళ్ళకి అందజేస్తామో అప్పటి నుంచి వాళ్ళు అభ్యర్థులు అవుతారు. మిగతా వాళ్ళందరూ పార్టీ బలోపేతం కోసం ఆయా నియోజకవర్గాల్లో పోటీచ్చిన అభ్యర్థుల విజయం కోసం వాళ్ళు కృషి చేస్తారని చెప్పినా కూడా చివరి నిమిషం వరకు ఇన్ఛార్జీలను నియమించకపోగా మీకు గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి చింతల పార్థసారథి గారు, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు, తోట చంద్రశేఖర్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి చింతల పార్థసారథి గారిని అనకాపల్లికి తీసుకొచ్చారు. అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేశారు. గేదెల శ్రీనిబాబు గారిని మొదట విశాఖ లోక్సభ నుంచి ఆయన పోటీ చేస్తారంటే జనసేన, ఆయన మరుసటి రోజే జనసేనని వీడి ఆయన వైకాపాలో వెళ్ళిచ్చారు. వైకాపా నుంచి ఆయన పోటీ చేయకపోగా ఒక ఫేస్ కావాలని చెప్పి లక్ష్మీనారాయణ గారిని తీసుకొచ్చి విశాఖ లోక్సభ నుంచి ఆయన పోటీ చేయించారు. మీకు అనకాపల్లి లోక్సభలో అప్పుడున్నటువంటి అంత పోటీలో కూడా ఈ చింతల పార్థసారథి గారికి 87,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి లోక్సభ అభ్యర్థికి. మన లక్ష్మీనారాయణ గారికి 2,84,000 ఓట్లు లక్ష్మీనారాయణ గారికి రావటం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పార్టీతో ఈ నాయకులతో జనసేనకు సంబంధించినటువంటి వారితో కలిసి ప్రయాణం చేయాలనుకునేటటువంటి ఒక ఓటింగ్ ప్యాటర్న్ మీకు సిద్ధమవుతుంది. అప్పటికే ఆ సిద్ధమవుతున్న ఓటింగ్ ప్యాటర్న్ ఏంటంటే విద్యాధికులు డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు ఒక రోల్ మోడల్ ఐఏఎస్ ఆఫీసర్స్లో, లక్ష్మీనారాయణ గారు ఒక ఐపీఎస్లో రోల్ మోడల్, చింతల పార్థసారథి గారు ఐఆర్ఎస్లో ఒక రోల్ మోడల్, ఇట్లాంటి ఒక వాతావరణం మీకు ఏర్పడుతోంది. ఈ వాతావరణం ఏర్పడటానికి పివి రావు గారిని ఐఆర్ఎస్ రిటైర్డ్, వారి కృషి చాలా ఉంది. వారు ఏమీ ఆశించరు, వారు పోటీ చేయాలని అనుకోరు. కాకపోతే ఏంటంటే ఈ సామాజిక వర్గం నుంచి చిరంజీవి గారు కోల్పోయినటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ సామాజిక వర్గానికి అందివ్వాలి, ఈ సామాజిక వర్గం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటటువంటి ఒక మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకునేటటువంటి ఒక ప్రయత్నం మేధావులు విఘ్నులు చేశారు. వీళ్ళు ఏమీ చేయలేదు, వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆపత్ సమయంలో నా పక్కన లేరు అని పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయంటే, వీరందరూ పవన్ కళ్యాణ్ గారికి నివేదించింది ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు పార్టీలోకి వచ్చిన తర్వాత, నాదెండ్ల మనోహర్ గారు కలిసి ప్రయాణం ప్రారంభించిన తర్వాత జనసేన అనేటప్పటికి ఏమవుతుంది, దీనిని ఎవరి పార్టీ అని వెలుపల చూస్తారు, లేకపోతే అంతర్గతంగా దీని గురించి చర్చ జరిగినప్పుడు ఏ విధంగా చర్చ జరుగుతుందంటే దశాబ్దాల తరబడి ఈ సామాజిక వర్గం రాజ్యాధికారానికి చేరువ కాలేదు, ముఖ్యమంత్రి పీఠాన్ని వీళ్ళు అధిరోహించలేదు కాబట్టి ఈ సామాజిక వర్గం ఫేసెస్, ఈ సామాజిక వర్గం నుంచి ఫేసెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ ఫేసెస్లో నుంచి నెక్స్ట్ బీసీస్ ఎవరున్నారు, ఎస్సీస్ ఎవరున్నారు, ఎస్టీస్ ఎవరున్నారు, మైనార్టీస్ ఎవరున్నారు అనేటటువంటి ఒక ఫేసెస్ ఆఫ్ ద పార్టీగా దీనిని మనం ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకువెళ్ళాలి అనేది వీళ్ళ వాదన. ఇక్కడ ఏమైంది, మనోహర్ గారు వచ్చిన తర్వాత మనోహర్ గారి ప్రయారిటీస్ కావచ్చు, మనోహర్ గారి విధి విధానాలు కావచ్చు, అవి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయన తెలుగుదేశంలో ఎప్పుడు ఏ రోజు లేరు, ఆయన కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ స్పీకర్, అక్కడి నుంచి స్పీకర్ చేశారు, అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే దీనిని లీడ్ చేయాలి, దీనిని డ్రైవ్ చేయాలి, నెంబర్ 2గా ఉండాలనేటటువంటి ఒక బలమైన ఆలోచనతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ గారిని
చంద్రశేఖర్ గారిని, లేకపోతే పార్థసారథి గారిని, రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ గారిని నియమిద్దాం. ఒక ఐపీఎస్ రిటైర్డ్, ఒక మచ్చలేనటువంటి అవినీతి అసలు మకిలి అంటనటువంటి ఒక నిష్కళంక నిస్వార్థ పరుడైనటువంటి సేవకుడైన ఆయనని జనసేన వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకుని మేము కూర్చుని ఏ నియోజకవర్గాల్లో ఇప్పుడు వచ్చినటువంటి, ఎందుకంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు, గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఎందుకు ఒక స్థానానికి పరిమితం అయ్యాము, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ఓడిపోయాడు అన్నది, అట్లాగే ఎక్కడ అద్వితీయంగా ఓట్స్ వచ్చాయి. మీకు 30 స్థానాల్లో సంజయ్ గారు జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వల్ల తెలుగుదేశం పార్టీ అసలు సోదిలో లేకుండా పోయింది. మీకు జనసేనకు వచ్చినటువంటి ఓట్ల వల్ల ఈ నియోజకవర్గాల్లో మన మీద కన్సర్న్ ఉంది. ఈ కన్సర్న్ రేపు మనం ఎట్లా కన్సాలిడేట్ చేసుకునేటటువంటి విధంగా అనేటటువంటి ఒక సిస్టమ్ కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ విధమైనటువంటి చర్చ పవన్ కళ్యాణ్ గారితో పెడితే పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో మీరు పనిచేయాలని వారితో పవన్ కళ్యాణ్ గారు వారు అనటం, వారు వచ్చారు కాబట్టి వారిని మనం గౌరవించాలి. ఒక స్పీకర్ చేసినటువంటి వ్యక్తి మన పార్టీకి వచ్చారు, మీరు ఎవరు ఇప్పటివరకు ఏమీ చేయలేదు కదా అనేటటువంటిది కూడా అక్కడ ఆ మాటల్లో వచ్చింది. ఏది రాజకీయంగా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, పార్థసారథి గారు కావచ్చు, రామ్మోహన్ రావు గారు కావచ్చు, వీళ్ళెవరు రాజకీయంగా మీరు ఇప్పటివరకు మీరు నాట్ ప్రూవ్డ్ పర్సనాలిటీస్ కదా. ఆయన తెనాలి నుంచి 2 సార్లు ఆయన గెలిచారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు కాబట్టి ఆయనకు మీకంటే ఆయనకు రాజకీయాలు ఎక్కువ తెలుసు కాబట్టి అనేటటువంటి ఒక చర్చ వచ్చిన తర్వాత మరొక మారు మళ్ళీ వీళ్ళు ఆయనని ఏమంటారు కన్విన్స్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. వెలుపల ఎలా ఉంటుందంటే మీకు డౌన్ ట్రేడ్ అండ్ లేయర్ ఒకటి ఉంటుందండి. ఆ డౌన్ ట్రేడ్ అండ్ లేయర్లో ఏంటంటే క్యాస్ట్ అనేది కనిపించకుండా క్యాస్ట్ లేయర్ అనేది ఒకటి చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది. నావాడు పార్టీ పెట్టాడు, నావాడు నా కోసం నిలబడతాననేది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆయన కలవకపోవచ్చు, దగ్గర నుంచి చూసారా దూరం నుంచి చూసారా పక్కన పెడితే ఆయన ఓన్ చేసుకున్నటువంటి ఒక లేయర్ ఉంటుంది అనమాట. ఈ లేయర్ కాకుండా ఇంకొక లేయర్ ఏంటంటే ఇతను మన కోసం వచ్చాడు, మన కోసం ఏదో చేస్తానంటున్నాడని మిగతా సామాజిక వర్గాల్లో కూడా ఒక న్యూట్రాలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకోసం ఎదురు చూసేటటువంటి ఒక పరిస్థితి. వాళ్ళతో విసిగిపోయాం, వీళ్ళతో విసిగిపోయాం, మూడో ప్రత్యామ్నాయ శక్తి కావాలి అనేటటువంటి వర్గం ఒకటి ఎదురు చూస్తూ ఉంటుంది. వీటి కోసం కృషి చేయాలంటే వీటి కోసం కృషి చేసేటటువంటి యొక్క పద్ధతి వేరు, దాని యొక్క భావజాలం వేరు, దాని యొక్క సిద్ధాంతం వేరు. అయితే అది ఇక్కడ పొసగకపోవడంతో వీళ్ళెవరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయనని బాహాటంగా విమర్శించో, లేకపోతే ఆయనని ముఖాముఖి విమర్శించో, లేకపోతే వ్యక్తిగతంగా ఎక్కడైనా విమర్శించో, వీళ్ళల్లో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక్క లక్ష్మీనారాయణ గారు మాత్రమే ఆయన మళ్ళీ సినిమాలు చేస్తానంటున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగలేరేమో అనేటటువంటి ఆలోచన రావడంతో నేను వెలుపలికి వస్తున్నాను అన్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఒక చిన్న కామెంట్ కూడా చేయకుండా వెలుపలికి వచ్చారు. ఒక్క చిన్న కామెంట్ ఆ రోజు చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు. మొన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని విమర్శించిన తర్వాత వీళ్ళెవరూ కూడా ఇప్పటి వరకు ఏ విధంగా వీళ్ళు స్పందించాల. వీళ్ళు అదును కోసం ఎదురు చూస్తున్నారా, లేకపోతే సరైన సమాధానం చెప్పాలనుకుంటున్నారా ఏమిటన్నది గాడ్ ఓన్లీ నోస్. పక్కన పెడితే గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాల అధ్యక్షుడు పోటీ చేయటం తప్పిదమే అని వీళ్ళు చెప్పారు ఆయనకి. ఎందుకు తప్పిదము అంటే ఇది చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. మీరు 2 నియోజకవర్గాలు ఒకే ఎన్నికల పోటీ చేస్తే ఏమవుతుందంటే ఏ నియోజకవర్గం ఈయన ఉంచుకొని ఏ నియోజకవర్గానికి రాజీనామా చేస్తాడన్నది ఒక చిన్న డైలమా ఉంటుంది మీకు. ఏ నియోజకవర్గాన్ని ఈయన ఉంచుకుంటాడు, ఏ నియోజకవర్గానికి రాజీనామా చేస్తాడు అంటే మనం గెలిపించినా ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనేటటువంటి ధోరణిలోనే మీకు భీమవరంలో స్వల్ప ఓట్ల తేడాతోనే ఆయన ఓడిపోయింది. భీమవరంలో భారీ ఆధిక్యతంగా స్వల్ప ఓట్లతోనే ఓడిపోయారు ఆయన. మీకు గాజువాక వచ్చేటప్పటికి 18,000 ఓట్లు తేడాగా అనిపించింది మీకు. గాజువాక చింతలపూడి వెంకటరామయ్య గారు అని ఆయన అంత క్రితం అక్కడ ప్రజారాజ్యం నుంచి శాసనసభ్యుడిగా చేసిన ఆయన కనీ విని ఎరుగని సభ్యత్వాలు చేయటం, రాష్ట్ర స్థాయిలో జనసేన సభ్యత్వాలు రికార్డు స్థాయిలో చేయడంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్న పళంగా గాజువాక నుంచి పోటీ చేస్తే ఆయన పక్కన పెందుర్తి నియోజకవర్గానికి పంపించడం, ఇవన్నీ అంటే ఈ నిర్ణయాలన్నీ ఎవరు తీసుకున్నారు? వీళ్ళు తీసుకున్నారా, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు? అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుని ఇవాళ ఎప్పుడో 19 ఎన్నికల తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం 2026లో కూడా ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 2026లో కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ అర్థం కాని విషయం ఏంటంటే మేధావులకి
రాజకీయ విశ్లేషకులకి అర్థం కాని విషయం ఏంటంటే, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం కంటే ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరు, ఆయన కోసం అప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు నిలబడ్డ వాళ్ళు ఎవరు, ఆయనతోనే ఆయనకు అనుసరణలలోనే పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు. ఎక్కడ ఆలోచిస్తున్నారు శ్రీకేందర్? ఇప్పుడు రాజ్యసభ తీసుకుందాము, లింగంనేని రమేష్ ది ఫైనల్ అనేసి అని అంటున్నారు. ఖరారైపోయింది. ఇప్పుడు మీ దాంట్లో 2009 నుంచి మీరు అన్నట్టుగా ఉన్న వాళ్ళ లిస్ట్ తీస్తే చాలా మంది ఉంటారు. ఇప్పటికీ ఏమి ఆశించకుండా పార్టీ కోసం మళ్ళీ మీరు ఇక్కడ ఏంటి 2009 నుంచి 2014 వరకు లేదు ప్రజారాజ్యం. 2009 నుంచి 12 ప్రథమార్థం వరకు ప్రజారాజ్యం ఉంది, ఉనికిలో ఉంది. ప్రజారాజ్యానికి సంబంధించి ప్రజారాజ్యం కోసం త్యాగం చేసిన, ప్రజారాజ్యం కోసం జీవితాలని అంకితం చేసిన, ప్రజారాజ్యం కోసం తమ సమయాన్ని, తమ యొక్క వనరుల్ని, లేకపోతే తమ యొక్క సౌకర్యాల్ని అన్నిటినీ ఇక్కడికి తీసుకొచ్చి పునరంకితం చేసినటువంటి వాటి గురించి, ఆ త్యాగాల గురించి ఏమీ మాట్లాడకూడదు అన్నది కూడా ఇక్కడ ఉంది. మళ్ళీ అది ఇక్కడ అప్లికబుల్ కాదు. ఇద్దరం ఒకేసారి చెప్పాము, అది ఇక్కడ అప్లికబుల్ కాదు. ఇక్కడ కొత్తగా ఫ్రెష్ టు పాలిటిక్స్ నాతో కలిసి ప్రయాణం చేసి ఉండాలి, నాతో కలిసి ప్రారంభించి ఉండాలి. మీరు నాదెళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అది ఎక్కడ మీరు కనెక్ట్ అయ్యారు, ఆయన మీకు ఏం చెప్తున్నారు, ఏంటి అది, ఎంత మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందనేది మీ ఇద్దరు వ్యక్తిగతం, దాని విషయంలో ఎవరు కాదనట్లా. కానీ మీ సామాజిక వర్గానికి దిక్సూచి అని అన్నప్పుడు మీరు అందరి వాడు కాదని అది కూడా అనట్లా. కానీ ఒక సామాజిక వర్గం ఎదురు చూపులు, మా వాడు ఉన్నాడు, కీ రోల్లో ఉన్నాడు, ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందని ఒక ఎదురు చూపు ఉంటుంది. ఎదురు చూపుని అర్థం చేసుకోకుండా ఇప్పుడు మీ చేతిలో ఉన్న రాజ్యసభకు సంబంధించి కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తెర మీద తీసుకురావడంతో ఇంకెప్పుడయ్యా మాకు అన్న ఒక ఆలోచన అయితే కామన్ గానే వస్తుంది. లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ ఇవ్వడం పట్ల పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గంలో, మరి ముఖ్యంగా జనసేనలో, జన సైనికులలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గీయులలో ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంటే ఉండవచ్చు కాక, సామాజిక రాజకీయ విశ్లేషకులకి ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇక్కడ ఈ సామాజిక వర్గానికి చెందిన సామాజిక రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి అంశం ఏంటంటే, చాలా కీలకమైనటువంటి విషయం మీకు చెప్తున్నా. ఆశిస్తున్న అంశం ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాలేకపోయినా తెలంగాణలో అవుతానా కాదా అనవసరం. మీరు ఉప ముఖ్యమంత్రిగానే ఇంకొక 15 సంవత్సరాలు కొనసాగి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారి తర్వాత దేవాంశ్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇక్కడ ఎవరికి అభ్యంతరాలు లేవు. 2 చెప్పాను మీకు నేను. 3వ విషయం, మీరు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు అసలు 15 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు, దయచేసి మీరు ఏ విధంగానూ మీరు ఆశలు పెట్టుకోకండి, నేను ముఖ్యమంత్రి కావడానికి పార్టీ పెట్టలేదు, ముఖ్యమంత్రి కావడానికి నేను ఏ రోజు ప్రయత్నించలేదు అనేటటువంటి వ్యాఖ్యానాలు చేశారు. వీటి పట్ల ఎవరికి ఏ విధమైన అభ్యంతరాలు ఈ సామాజిక వర్గంలో ఉన్న మేధావులకి, సామాజిక రాజకీయ విశ్లేషకులకి లేవు. ఎవరికి అభ్యంతరం లేదు. ఈ సామాజిక వర్గం ఎదురు చూస్తున్నది ఏంటంటే, రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో, కాపు తెలగ బలిజ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో, ఈ రిజర్వేషన్ల అంశం ఎక్కడ దాకా వచ్చింది, ఏమైంది, ఈడబ్ల్యూసీ ఏమైంది, 10% కాస్త 5% అయింది. ఈ రిజర్వేషన్ల అంశం చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ అని, తర్వాత అనంతరామన్ కమిషన్ అంతకుముందు, ఆ తర్వాత దాళ్ల సుబ్రహ్మణ్యం కమిషను, ఆ తర్వాత ఆయన మరొక మారు మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్యలో జస్టిస్ మంజునాథ కమిషన్. ఈ మంజునాథ కమిషన్ ఈ నివేదికలన్నీ ఏమైనాయి, ఆ నివేదికల యొక్క సారాంశం ఏంటి, ఈ సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతులలో బీసీ గ్రూప్ ఎఫ్ తర్వాత ఇంకేదైనా గ్రూప్ వస్తే, ఆ ఎఫ్ తర్వాత ఇంకేదైనా ఆల్ఫాబెట్ ఉంటే ఆల్ఫాబెట్ పెట్టి సుప్రీంకోర్టు పరిధి నుంచి లోక్సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టి చేసేటటువంటి ఈ ఒక్క కార్యక్రమం పూర్తి చేయండి చాలు. ఈ సామాజిక వర్గం విద్య, ఉద్యోగ, ఉపాధి, కల్పనా రంగాలలో ఈ సామాజిక వర్గం మరొక మెట్టు ఎదుగుతుంది. ఆ ఎదుగుదల కోసం ఎదురు చూస్తుంది సామాజిక వర్గం. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఏ నియోజకవర్గాలు ఈ సామాజిక వర్గం ఎప్పటి నుంచి పోటీ చేయాలనుకుంటుంది, ఇక్కడ అభ్యర్థులు తయారయ్యారా లేదా, వారి యొక్క ఆర్థిక సంపత్తి ఏంటి, ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, జనసేనలో పోటీ చేస్తారా, లేకపోతే కూటమిలో పోటీ చేస్తారా, భాజపాలో, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రిజర్వేషన్ల అంశం నాగబాబు గారు ప్రస్తావించలేదా, ప్రస్తావించిన నాగబాబు గారు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఇదే రిజర్వేషన్ల అంశాన్ని నాగబాబు గారు ప్రస్తావించిన నాగబాబు గారు శాసనమండలిలో తిరిగి దీనిని వెనక్కి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, ఎవరు తీసుకోమని చెప్పారు? దానికి సమాధానం జనసేన నేతలు, అధినేత వాళ్ళే చెప్పాలి.
మీరు అన్నట్టుగా మరి ఈ అంశాల గురించి ఎంతవరకు స్పందిస్తారని చూడాలి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.